అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. దొంగతనం చేసిన దొంగే దొంగ దొంగ అని అరవటం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎలాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేరాలకు అడ్డాగా మారి, నేరాలకి చిరునామాగా మారి అరాచకం గురించి మాట్లాడటం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయించినటువంటి, విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసినటువంటి శ్రీనివాసరావు కుటుంబం అక్షరాల తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి హర్షవర్ధన్ చౌదరి అక్కడ విమానాశ్రయంలో క్యాంటీన్ నడుపుతుంటే అతని క్యాంటీన్లో ఉద్యోగాన్ని పొంది పకడ్బందీగా ప్లాన్ వేసుకొని గుండు సూది కూడా దూరనటువంటి ఎయిర్పోర్ట్ లోకి, సెక్యూరిటీ అనుమతి లేకుండా గుండు సూది కూడా దూరనటువంటి ఎయిర్పోర్ట్ లోకి ఏకంగా కోడికత్తిని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి తన ప్లాన్ ని దిగ్విజయంగా అమలు చేయగలిగాడు. అతను లేదు ఒకప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నారని చెప్పేసి ఒక కట్టు కథ అల్లారు. సరే, ఏ పార్టీలో వాళ్ళు ఉన్నారన్న సంగతి కాసేపు తీసి పక్కన పెడదాం. అతనికి వెనక సలీం అనేటటువంటి లాయర్ని పెట్టి అతని కోసం పోరాడిన తెలుగుదేశం పార్టీ అవునా కాదా? అతని మీద కేసు ఎన్ఐఏ దర్యాప్తు జరుగుతూ ఉంటే అతని తరపున లాయర్లను పెట్టింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా? అతనికి తాత్కాలిక బెయిల్ లభించిన తర్వాత అతని కుటుంబం మొత్తం కూడా మొన్న మార్చి నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడిని కలిసిందా లేదా? చంద్రబాబు నాయుడిని కలవటమే కాకుండా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటం కోసం తాము కష్టపడతామని, చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలుస్తామని చెప్పారా లేదా? అంటే దీనిని కోడికత్తిని ఎగతాళిగా మాట్లాడింది. పోలీసుల కన్నా ముందుగానే కోడికత్తితో పొడిపించుకున్నాడని చెప్పింది చంద్రబాబు నాయుడు. అవునా కాదా? అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి యావత్ కుటుంబము చేరి ఆయనకు ఒక నమస్కారం చేసి ఆయన వీళ్ళ కోసం పెట్టినటువంటి కోట్లాది రూపాయల ఖర్చుని, సొమ్ముని వాళ్ళు ఆస్వాదించారు కాబట్టి, అనుభవించారు కాబట్టి వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉంటారు. కొంత సమాచారం కూడా నాకు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ఆస్తులు పెంచి, అంటే భౌతికంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకుందాం అనేటటువంటి ప్రయత్నం చేసింది నిజమా కాదా? ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ కేసును కొట్టివేయకుండా కేసు విచారణ కొనసాగిస్తున్నటువంటి కారణం ఏంటి? అది ముమ్మాటికి హత్యాయత్నమే. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి జనుపుల శ్రీనివాస్ చేసినటువంటి కార్యక్రమమే. జనుపల్లి శ్రీనివాస్ అనుకుంటా అతని పేరు అని ఆ విచారణ కొనసాగిస్తున్నమాట. వాస్తవమా కాదా? అదేవిధంగా నిన్న కూడా మనం ఆకతాయి వాళ్ళ పని అయి ఉంటుందిలే అనుకున్నాం. విజయవాడ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి రాయి దాడిని నిజంగానే ఆకతాయి వాళ్ళు చేసి ఉంటారు. రాజకీయ పార్టీలు ఈ సమయంలో వాళ్ళకి నష్టం జరుగుద్ది కాబట్టి వాళ్ళు ఎందుకు చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రధానమంత్రి ఖండించిన తర్వాత, శీఘ్రగతిన జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేసిన తర్వాత, తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా మరి అధికారుల మీద నేరాన్ని
తోసేస్తూ అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కామెంట్ చేసినా ఆ వెంటనే ఎక్కడ దీనివల్ల సానుభూతి వస్తుందో, ఏ రకంగా సానుభూతి వస్తుందో జగన్మోహన్ రెడ్డికి దీని మీద అని చెప్పేసి భయపడిపోయి కంగారు పడిపోయి గులకరాయి అని గేలి చేయటం మళ్ళీ మొదలు పెట్టాడు. గులకరాయి డ్రామా అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తాను అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒక భారతదేశ చరిత్రలోనే తాను మీకు మేలు చేశాను అనుకుంటేనే నాకు అధికారం ఇవ్వండి అని అడుగుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకి ఆ పరిస్థితి ఉందా? 2014 నుంచి 19 వరకు నేను చేసినటువంటి పరిపాలన చూసి నాకు ఓట్లేయండి అని అడగగలుగుతున్నాడా? లేనే లేదు. ఆ పరిస్థితి లేనే లేదు. ఎంతప్పటికీ కూడా గులకరాయి డ్రామా అంటాడు, కోడికత్తి డ్రామా అంటాడు, బాబాయ్ హత్య అంటాడు, తల్లిని చెల్లిని ఎళ్లగొట్టాడంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేస్తూ రాజకీయం చేయాలనుకుంటాడే కానీ ప్రజల కోసం నేను ఇది చేశాను, ప్రజల కోసం ఈ పని చేశాను, ప్రజలను ఈ విధంగా ఉద్ధరించానని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పాయింట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబితే మరి వాళ్ళ నాన్నగారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఈ రోజున అమ్మఒడి పథకం వరకు అనేక రకాలైనటువంటి పథకాలు వీళ్ళ పేర్లు చెప్తే గుర్తుకొస్తాయి. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒకే ఒక్క పథకం గుర్తుకొస్తుంది, వెన్నుపోటు పథకం. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి అధికార పీఠం నుంచి దూరం చేసి మానసికంగా కృంగదీసి అతని మరణానికి పరోక్షంగా కారణమైనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఈ చంద్రబాబు నాయుడు గులకరాయి అన్నాడు. సరే, గులకరాయో కంకర్రాయో అది తర్వాత విషయం. దాడి జరిగింది నిజమా కాదా? గులకరాయితో దాడి చేయించుకొని సింపతి పొందాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉందా? తాడి దన్నేవాడుంటే తల దన్నేవాడు ఉంటాడని నీవేదో హైటెక్ ఆలోచనలు నీ సొంతం అనుకుంటే సినిమా వాళ్ళని అడ్డం పెట్టుకొని సినిమా వాళ్ళతోటి ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా ఎపిసోడ్స్ తీయటం నీకే సొంతం అనుకుంటే నిన్ను మించి రాటు తేలాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వింగ్ చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని అందుకోలేకపోతా ఉంది. ఇది వాస్తవం. అదేవిధంగా ఆయన గులకరాయితో కొట్టించుకొని పబ్లిసిటీ పొందాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తనకేదైనా పలుకుబడి తగ్గింది అనుకుంటే ఆయన ఏ హెలికాప్టరు లో జర్నీలో ఉండగా హెలికాప్టర్ మిస్ అయిందనో లేకపోతే హెలికాప్టర్కి ఏదో సాంకేతిక లోపం వచ్చిందని చెప్పేసి ప్రజలను కాసేపు టెన్షన్ గురి చేసి క్షేమంగా మళ్ళీ బయటపడ్డాడని చెప్పేసి డ్రామాలు ఆడొచ్చు కదా. డ్రామాల మీద బ్రతికేటటువంటి కుటుంబం కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. డ్రామాల మీద బ్రతికేటటువంటి కుటుంబం కాదు. నేను ఇది చేశాను, నాకు ఇది చెయ్యండి అని అడిగేటటువంటి కుటుంబం. నేను చేశానని చెప్తున్నాను, చేసింది నిజమైతేనే నాకు ఓట్లు వేయండి అని చెప్పేటటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒకటే ఒక్క మాట అన్నావు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకటే మాట అన్నారు, 40 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నా నన్ను ఒక బచ్చా ఢీకొంటాడంట అన్నావు. అంటే రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకుడిని కానీ లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఎలా గౌరవించాలో తెలియనటువంటి సంస్కారహీనుడు అయినటువంటి నీవు నిజమైన బచ్చావి. జగన్మోహన్ రెడ్డి గారే బచ్చా అయితే ఆ బచ్చా చేతిలోనే నువ్వు ఓడిపోయి 23 సీట్లకు పరిమితమయ్యి విపక్ష స్థానంలో
ఏడుపు కొట్టు రాజకీయాలు చేస్తూ గుళ్ళు గోపురాలు కూలుస్తూ శ్రీరాముడికి శిరచ్ఛేదనం చేయించి ఆ నేరాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టాలని ప్రయత్నం చేసి అమ్మవారి విగ్రహానికి మాలిన్యం పూసి ఆ నెపాన్ని జన్మతః క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టాలని ప్రయత్నం చేసి అబాస్ పాలైపోయింది నువ్వు కాదా అని అడుగుతున్నా. కదిలితే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు సుధాకర్ని హత్య చేశారని చెప్పేశారు. సుధాకర్ హత్యకు కారణం నువ్వు కాదా? సుధాకర్ మాస్క్ అడగబోయే ముందు అయ్యన్న పాత్రుడు ఇంటిలోకి కదా వెళ్ళింది. అయ్యన్న పాత్రుడు మీరు తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా అతని ప్రాణాలు బలి తీసుకున్నాడు అని చెప్పేసి ఆయనను కన్న తల్లే చెప్పిన మాట నిజం కాదా? వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీడియాను అడ్డం పెట్టుకొని పదే చెప్పిన మాటే చెప్తూ 10 సార్లు చెప్తే నమ్మకుండా ఏమవుతుందిలే, కుక్క కూడా మేకైపోద్దులే అనేటటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసఘాతకుడివి నువ్వు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మీరు ఈ రోజున నీతులు చెప్తా ఉంటే ఆ యొక్క బచ్చా చేతిలోనే 23 స్థానాలకు పరిమితమైనటువంటి నీవు ఆ బచ్చాని ఎదుర్కోలేక 2024 ఎన్నికల్లో సాగిలపడి కాళ్ళు పట్టుకొని అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే ఎంతగా నువ్వు ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు చేశావో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎన్ని వాయిదాలు వేశారో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, నీ పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణే చెప్పాడు, తిట్లు తిన్నాను, తెలుగుదేశం పార్టీతో కలిసినందువల్ల కలవాలనేటటువంటి నా ప్రయత్నం వల్ల బీజేపీ నాయకుల చేత తిట్లు తిన్నాను, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమో, విశాఖ ఉక్కు కోసమో, విభజన హామీల అమలు కోసమో మీరు వాళ్ళని దేవిరిస్తే, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఒక అర్థం ఉంది. మీ మనుగడ కోసం ప్రజల్లో విశ్వాసం కోల్పోయినటువంటి మీరు ఏదో రకంగా వాళ్ళ అండదండగాని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టవచ్చు అని చెప్పేసి మీరు చేసినటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నువ్వు బచ్చావి. నువ్వా నిజమైన బచ్చావి జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు బచ్చా అని వ్యాఖ్యలు చేస్తే అవి నీకే తగులుతాయి. నిన్ను మించిన పెద్ద బచ్చా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడు అన్న సంగతి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ నేరమన్నా తీసుకో, దానికి మూలం వెనకాల నువ్వే ఉంటావు. ఈ రోజున ముఖ్యమంత్రి గారి మీద సింగునగర్ లో జరిగినటువంటి దాడి వెనక నీవు ఉన్నావు, నీ మనిషి బోండా ఉమా ఉన్నాడు అనడానికి బోండా ఉమా ఇంటికి సాధారణ సెక్యూరిటీగా పోలీసులు ఇంటికొస్తే గోడదాకి జంపు జిలాని ఇంట్లో నుంచి పారిపోయాడు. తప్పు చేయని వాడైతే ఎందుకు పారిపోవాలి? మరి దుర్గారావు అనేవాడు ఇచ్చినటువంటి డబ్బుల వల్లే నా బర్త్డే ఉంది, అంబేద్కర్ జయంతి రోజే నేను పుట్టాను, నా బర్త్డే కార్యక్రమం చేసుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులన్నీ ఇస్తానన్నాడు దుర్గారావు. ముఖ్యమంత్రి మీద రాయి వేస్తే చాలు నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఆ డబ్బులు ఇచ్చాడు. డబ్బుల ప్రకారం నేను పార్టీ చేసుకున్నాను అని చెప్పేసి పోలీసులకు వివరాలన్నీ చెప్పిన తర్వాత ఆ రాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత సీసీ ఫుటేజ్ ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే కదా 14 రోజులు రిమాండ్కి అతన్ని పంపించింది. మరి ఆ దుర్గారావు ఉండేది, ఆ వేముల దుర్గారావు ఉండేది బోండా ఉమ్మ ఆఫీసులో కదా? అంటే దీని వెనకాల ఉంది మీరు కాదా? ఏ గంజాయి దొరికినా దాని వెనకాల తెలుగుదేశం పార్టీ వాడు ఉంటాడు. ఏ కుంభకోణం జరిగినా, ఆ మధ్య నోట్ల కుంభకోణం జరిగింది, కృష్ణ యాదవ్ ఉంటాడు. ఏ కుంభకోణం జరిగినా, ఏ అవినీతి జరిగినా దాని వెనకాల తెలుగుదేశం వాడు ఉంటాడు. మీరేమో నీతులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటారా? ప్రజలకు ఏమైనా జ్ఞాపక శక్తి లోపించింది అనుకుంటారా? ఇలాంటి
వ్యక్తిత్వ హననం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జయించగలము, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించగలమని చెప్పేసి మీరు అనుకుంటే మీకన్నా పెద్ద బచ్చ మరొకరు లేరు అన్న సంగతి మీకు జూన్ 4వ తేదీన స్పష్టమవుతుంది చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.